దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనం క్రిస్టియన్స్ కాబట్టి మన కుటుంబంలో ఎప్పుడు ప్రార్థనలు ఉండాలా. అవి వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలా, కుటుంబ ప్రార్థనలు ఉండాలా. సమయానికి పోయమ్మ ఏం చేసుకుందాంలే అని నిరాశగా ఉండకుండా ఆసక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో దేవునికి ఎక్కువ బైబిల్లో ఎక్కడ చూసినా కానీ మీకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందని ఎక్కువ ఏసేసం అడిగేది అదే ఎక్కువ. అట్లా మనము ఆయన చెంతకు వెళ్ళి మన విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించిన దేవుడు మాకు సహాయం చేస్తాడు. కానీ మీరు ఎప్పుడు నాకేం చేసిండులే దేవుడు అని నిరాశపడొద్దు. మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కానీ దేవునికి మహిమ చెల్లించాల. మన బిడ్డ బాధపడతా అంటే మనం చూడలేము. తప్పు చేసో ఏదో ఒకటి చేసి మనం మన బిడ్డకు కావాలని ఇవ్వాలని మనం ఆశపడతాం. అట్లనే మన తండ్రి దేవుడు కూడా మనకు ఏదో ఒక రూపంలో ఇవ్వాలని ఆశపడతాడు. మనము దాన్ని ఇస్తాడు అనే నమ్మకం మనకు ఉండాలి. నా దేవుడు నాకు ఇస్తాడు అని ఆ నమ్మకమే మనకు బలం ఇస్తుంది. ఆ దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ఈ వాక్యంను దీవించును గాక. ఆమేన్.